తమిళనాడులో స్టాలిన్ కాస్త పద్ధతిగానే పరిపాలన చేశారు. ప్రజల్ని మరీ తీసి పడేయకుండా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే పరిపాలన చేశారు అన్న అభిప్రాయం ఉంది. అలాంటి డిఎంకేనే అక్కడి ప్రజలు ఇలా ఓడించేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఏకంగా ఒక విధంగా తెగింపు ధోరణితో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతోంది. ప్రజలు ఏమనుకుంటారు అన్న దాంతో సంబంధం లేకుండా పరిపాలన చేస్తోంది. సో తమిళనాడు బెంగాల్ రిజల్ట్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా నేర్చుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల్ని ఏమాత్రం లెక్క చేయడం లేదు అన్నది చాలా క్లియర్. 5 ఏళ్లకు అధికారం ఇస్తే అదేదో శాశ్వతమైనట్టు, మొత్తం రాజ్యాన్ని శాశ్వతంగా తమ చేతికి ఇచ్చేశారు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ పెద్దలు వ్యవహరిస్తూ ఉన్నారు. కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వం నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని మేము ప్రైవేట్ పరం చేసి తీరుతాం, ఎవరు అడ్డుకుంటారో చూస్తాం అని సవాల్ చేసే సాహసం ఎవరు చేయలేరు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆ సాహసం చేస్తున్నారు. మరి ఇలాంటి ధోరణి ఉన్న ప్రభుత్వానికి ఏపీ ప్రజలు మరి ఎంత కఠినంగా శిక్ష వేయాలి? గజం కాదు, ఎకరం కాదు, విశాఖలో మొత్తం భూమిని 99 పైసలకి నేను ఇస్తా, ప్రభుత్వం ఇస్తుంది కాదు, నేను ఇస్తా అని ఒక ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఇంత తెగింపు మాటలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ నుంచి కావచ్చు, ఏ ముఖ్యమంత్రి కుమారుడి నుంచి కావచ్చు వినలేం. భారత రాజ్యాంగం అమలు కావాల్సిన చోట రెడ్ బుక్ ను అధికారికంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఇంకెలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? ప్రజల గురించి కాకుండా, చేస్తున్న పరిపాలన గురించి కాకుండా ఉదయం లేస్తే ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి గొడ్డలి పార్టీ, సైకో నాయకులు, రౌడీలు, గూండాలు అంటూ ఒక పద్ధతి ప్రకారం ఇదే పని మీద మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్ద పనిచేస్తున్నప్పుడు ప్రజలకు ఇంకెంత విసుగు రావాలి? చివరకు తన రాజకీయం కోసం దేవుడి ప్రసాదాన్ని కూడా రాజకీయాల్లోనికి లాగిన చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పార్టీకి ప్రజలు మామూలు తీర్పిస్తారా? అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులు చెప్పినట్టుగా వింటారని వరుస పెట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడాలు, అరెస్టులు చేయడాలు, ఏకంగా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీదకి మూక దాడులకు తెగబడ్డారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా. ఇలాంటి వైఖరి ఉన్న చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి నిజంగానే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలబడే అవకాశం 1% ఉందా? అమరావతి పేరుతో ప్రజా ఆమోదం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, లక్షల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో తీసుకుంటూ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా అక్కడ ఖర్చు చేస్తున్న విధానాన్ని ఏపీ ప్రజలు గమనించకుండా ఉంటారా? యూరియా కోసం రైతుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టడం, డీజిల్ ని అమరావతికి తరలించి రాష్ట్ర ప్రజలందరినీ పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లలో నిలబడేలా చేసే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన తీసుకెళ్లిన తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీని కట్టడి చేయాలి? పంటల బీమాను ఎత్తివేసి, ఫీజు రియంబర్స్మెంట్ ను అట్టకెక్కించి, ఆరోగ్యశ్రీని కోమాలోనికి తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆదరించేందుకు 1% అవకాశం మిగిలి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే సోమాలియా, శ్రీలంక అయిపోయింది, 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని తన మీడియా ద్వారా ప్రజల్ని వంచి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కూడా గడవక ముందే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అప్పును 2 ఏళ్లలోనే దాటించేసిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నిజంగా క్షమించే అవకాశం వచ్చే ఎన్నికల్లో ఉంటుందా? ఎందుకంటే స్వయంగా తమనే మోసం చేశారు అన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తా, అప్పులు చేయకుండా అన్ని పథకాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఏం చెప్తున్నారు? ఎన్నికల ముందు ఈ గణాంకాలపైన నాకు డేటా లేదు, అందుకే హామీలన్నీ ఇచ్చాం అని మాట మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అనేక విషయాల్లో ప్రజల్ని ఏమాత్రం లెక్క చేయకుండా, ప్రజల అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు, మనం ఏం చెప్తే, మన మీడియా ఏం చెప్తే అదే నమ్ముతారు అన్న ధోరణితో ఒక విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం తెగించని స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి నిజంగా వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నదానికి తమిళనాడు ఎన్నికలను కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. కాస్త పద్ధతిగానే పరిపాలన చేసిన డిఎంకేకి ఇలాంటి ఫలితం వచ్చింది అంటే, ఇలా ప్రజా ఆమోదం లేకుండా ఏకపక్షంగా దౌర్జన్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి, టీడీపీకి ప్రజలు నిజంగానే చాలా కఠినంగానే వేటు వేసే అవకాశం కూడా ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఒక భయంకరమైన హెచ్చరిక.